శీర్షిక నేను కాదు మనం. పిల్లలారా, ఒక ప్రశ్న అడుగుతాను. మీరు ఎప్పుడైనా ఒక భారమైన బ్యాగ్ను ఒంటరిగా మోసారా? చాలా బరువుగా అనిపించిందా? కానీ ఇద్దరు కలిసి మోస్తే ఏమవుతుంది? అది తేలికగా అనిపిస్తుంది కదా? ఈరోజు మనం నేర్చుకునేది కూడా అదే. పనిని పంచుకుంటే అది తేలిక అవుతుంది. చాలా కాలం క్రితం ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ప్రయాణం చేస్తున్నాడు. వారిని నాయకుడు మోషే నడిపిస్తున్నాడు. దేవుడు వారికి ఎన్నో అద్భుతాలు చేశారు. ప్రతిరోజు ప్రజలు మోషే దగ్గరకు వచ్చేవారు. వాళ్ళు ఇలా అడిగేవారు, మోషే, మాకు ఒక సమస్య ఉంది. మోషే, దేవుని నియమాలు ఏమిటి? ఉదయం నుంచి సాయంత్రం వరకు మోషే అందరి సమస్యలు వింటూ ఉండేవాడు. అతనందరికీ సహాయం చేయాలని అనుకున్నాడు, కానీ అది చాలా కష్టమైంది. అతను చాలా అలసిపోయాడు. ఒకరోజు మోషే మామయ్య అయిన యేత్రో అతన్ని చూడడానికి వచ్చాడు. అతను మోషే అలా పని చేస్తున్నాడో చూశాడు. యేత్రో అడిగాడు, నువ్వు ఇంత పని ఒంటరిగా ఎందుకు చేస్తున్నావు? ఇది చాలా బరువైన పనికా? మోషే అతని మాటలు జాగ్రత్తగా విన్నాడు. యేత్రో ఇలా చెప్పాడు, నువ్వు ప్రజలకు దేవుని మాటలు చెప్పాలి, కానీ అన్ని పనులు నువ్వే చేయాల్సిన అవసరం లేదు. మంచి నిజాయితీ గల మనుషులను ఎంచుకో, వాళ్లను నాయకులుగా పెట్టు. చిన్న చిన్న సమస్యలు వాళ్ళు పరిష్కరించాలి. పెద్ద సమస్యలు మాత్రమే నీ దగ్గరకు రావాలి. మోషే ఆలోచించాడు. ఇది మంచి సలహా అని తెలుసుకున్నాడు.